అన్యాయం జరిగితే ఆదుకోవాల్సిన అధికారులు ఆక్రమణలకు మద్దతుగా నిలిచి తమను ఇబ్బంది పెడుతున్నారని ఓ రైతు కుటుంబం మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. విడవలూరు మండలం దంపూరు పంచాయతీలోని గోల్కొండతోపు గ్రామానికి చెందిన పఠాన్ మస్తాన్ కుమారుడు పఠాన్ జబీర్ దేవసేనమ్మ అనే మహిళ వద్ద కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అదే గ్రామానికి చెందిన కుప్పా కామేశ్వరమ్మ అనే మహిళ తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అధికారుల అండదండలతో పొలం ఆక్రమించాలని ప్రయత్నిస్తుందని పఠాన్ జబీర్ ఆవేదన వ్యక్తం చేశారు. పొలంలో పంటను వేస్తే తాము లేని సమయంలో పంట నాశనం చేసేందుకు గడ్డుమందిని కొట్టిందని ఆరోపించారు. ఈ విషయమై స్థానిక ఎంఆర్ఓ ఎస్ఐలకు తెలపగా మీ సర్వే నంబర్లు మారాయని, ఆమెకే పొలం కట్టబెట్టేందుకు ఎస్ఐ ఎంఆర్ఓ ముడుపులు తీసుకుని అర్హులైన తమకు అన్యాయం చేయాలని చూస్తున్నారన్నారు. పోలీస్ అధికారులు స్టేషన్కు మా కుటుంబ సభ్యులను విచారణ పేరుతో తీసుకుపోయి గుర్తు తెలియని వ్యక్తుల చేత పొలంలో గడ్డిమందు కొట్టించారని ఆరోపించారు. 30 సంవత్సరాల నుండి భూమికి సంబంధించి శిస్తు తాము చెల్లిస్తుంటే ఎంఆర్ఓ గుట్టుగా రికార్డులను తారుమారు చేసి కామేశ్వరమ్మకు భూమిని కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందించి తమ పొలాన్ని తమకు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. ఎవరు నాటారు? ఎంఆర్ఓ వాళ్ళ గారు వచ్చి ఈ హద్దురాలను నాటారు. తీసుకొని వచ్చేసి రౌడీలు మాదిరిగా తీసుకొని వచ్చేసి కైలో పిల్లకాయలు పోలీస్ స్టేషన్ తీసుకొని ఇడలూరు మండలం గోల్కొండతోపు విలేజ్ నాది. పఠాన్ మస్తాన్ వాళ్ళ కుమారుని నేను. నా పేరు పఠాన్ జబీరు. మేము గత 30 సంవత్సరాల నుంచి పూలమల్లి దేవసేనమ్మ దగ్గర మేము పొలం కొనుక్కొని మేము పొలం చేసుకుంటా ఉన్నాము. ఇప్పుడు అక్రమంగా 30 సంవత్సరాల నుంచి అక్రమంగా కుప్ప కామేశ్వరమ్మ అనే ఆమె పొలంలోకి వచ్చి ఈ పొలం నాదని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంది. దానికి మద్దతుగా ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు, ఇడలూరు ఎంఆర్ఓ గారు, ఇడలూరు ఎస్ఐ గారు, దంపూరు విఆర్ఓ గారు అందరు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. మేము రీసెంట్ గా మా మీద తప్పుడు కేసులు పెట్టి తప్పుడు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసి మమ్మల్ని కోర్టులకు ఇబ్బందులు పెడతా ఉన్నారు. మాతో సహా మా ఇళ్లలో ఉన్న లేడీస్ ని కూడా, ఇళ్ల నుంచి బయటికి రాని మా లేడీస్ ని కూడా వాళ్ళ పేర్లు మెన్షన్లు చేసి ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసి మేము ఎవరు మగవాళ్ళ ఇంట్లో లేనప్పుడు మా పొలంలోకి వచ్చి అక్రమంగా వచ్చి గడ్డి మందు కొట్టి మా పొలం అంతా నాశనం చేసి గడ్డి మందు కొట్టి మా పొలాన్ని నాశనం చేశారు. 17వ తేదీ పోలీసులు 2 కానిస్టేబుల్ వచ్చి మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందన్నారు. ఎవరి మీద ఫైల్ అయింది, ఏం ఫైల్ అయిందంటే పఠాన్ అన్వారు, పఠాన్ ఆబీదు, జమీలా, మొబీనా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అన్నారు. వాళ్ళు లేదు సార్, వాళ్ళు జీవనోపాధారంగా గొర్రెలు తోలుకొని వేరే ఊరికి వెళ్ళి ఉన్నారు. వాళ్ళు రావడానికి టైం పట్టిద్ది. నేను వాళ్ళని పిలిచి నేను తీసుకొని వస్తాను పోలీస్ స్టేషన్ కంటే, లేదు నువ్వైనా రావాలన్నారు. నా మీద ఎటువంటి ఎఫ్ఐఆర్ లేదు కదా, నా మీద నా నేమ్ లేదు కదా, నేను ఎందుకు రావాలి సార్ అని అడిగితే, లేదు నువ్వు రావాలని చెప్పి నన్ను పక్కదావ బట్టి నన్ను తీసుకెళ్ళిచ్చి ఆ కుప్ప కామేశ్వరమ్మ అనే ఆమె విడలూరు నుంచి మనుషులను తీసుకొని వచ్చి, కూలి మనుషులను తీసుకొచ్చి 10 మందిని మనుషులను తీసుకొచ్చి గడ్డి మందు నా పొలంలో 1 ఎకరా పొలం దాకా నాశనం చేసి గడ్డి మందు కొట్టేసింది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నన్ను ఎస్ఐ గారు ఏమంటే ఇడవలూరు ఎస్ఐ గారిని అక్కడ కూర్చోబెట్టి నా మొబైల్తో సహా తీసుకొని 12:30కి నేను అక్కడికి వెళ్తే 3:30కి అక్కడి నుంచి నన్ను పంపించారు. వాళ్ళు అప్పుడు పొలం దగ్గర నుంచి వాళ్ళు వచ్చేసారు అక్కడి నుంచి. అదేమన్నా అంటే ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు ఏమంటే ఆ పొలం వాళ్ళది అంటున్నారు. ఇది పక్క డాక్యుమెంట్, నాకు గవర్నమెంట్ మా దేవసేనమ్మ మాకు రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ ఇది. అదే ఎంఆర్ఓ గారు, అదే విఆర్ఓ గారు, గవర్నమెంట్ వాళ్ళు మాకు సర్వే చేసి ఆ రోజుల్లో సర్వే చేసి ఈ సర్వే నెంబర్ నీది అని చెప్పి సర్వే చేసుకుంటేనే నేను ఆ దేవసేనమ్మ దగ్గర కొన్ని మా నాన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సర్వే నెంబర్తో ఈ రోజు ఆ ఎంఆర్ఓ గారు, ఆ గవర్నమెంట్ అధికారులు ఏమంటున్నారంటే మీ సర్వే నెంబర్లో తప్పు అని చెప్పి కదా పట్టించి మమ్మల్ని ఇబ్బందికరంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు. రోజు సర్వే నెంబర్లు కరెక్ట్ అయినప్పుడు ఈ రోజు సర్వే నెంబర్లు ఎందుకు కరెక్ట్ కాదు? అదే ఎంఆర్ఓ గారు, అదే ఈఆర్ఓ గారు ప్రతి ఒక్కరు సర్వే చేస్తేనే నేను గవర్నమెంట్ దగ్గర నుంచి నేను పొలం కొనుక్కున్నాను. ఇప్పుడు నేను పొలం కొని 30 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు రాలే ఆమె. ఈ రోజు వచ్చి నాది అంటున్నారు. ఆమెకు మద్దతుగా విఆర్ఓ గారు, ఎస్ఐ గారు అందరూ చాలా సపోర్ట్ చేయడం వల్లే ఆమె ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది. మాటికి మేము మా జీవనోపాధి అనుకోవడం వేరే పనుల కోసం మేము వెళ్తా ఉంటే మధ్యలో వచ్చేసి పోలీస్ స్టేషన్లో మమ్మల్ని తీసుకెళ్తున్నారు. మా నోటి దగ్గర మా జీవన ఉపాధి కూడా మమ్మల్ని లేకుండా చేస్తున్నారు. ప్రతి నెల 5-6 సార్లు మమ్మల్ని పోలీస్ స్టేషన్కి మమ్మల్ని పిలిపిస్తున్నారు. లేని పోలీస్ కేసులు పెడుతున్నారు మా మీద. మా పొలం దగ్గరకు వచ్చారు విఆర్ఓ గారు, కానిస్టేబుల్స్ గారు అందరూ మా పొలం దగ్గరకు వచ్చారు. పొలం దగ్గరకు వచ్చి సార్ ఇతను మా డాక్యుమెంట్స్, మాకు రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి, ప్రతిదీ మా దగ్గర ఉన్నాయంటే ఆయన మా డాక్యుమెంట్స్ కూడా చూడలేదు, నాకు అవసరం లేదు అంటున్నారు. ఒక గవర్నమెంట్ అధికారి అయ్యి ఉండి నాకు అవసరం లేదని మా డాక్యుమెంట్స్ చూడకుండా ఉంటే ఏది న్యాయం సార్ చెప్పండి? సరే, ఇంకొకటి 2 ఎకరాల పొలం మాది. 2 ఎకరాల పొలం మీద సర్వే చేసి పక్కన సుబ్బారెడ్డి అని చెప్పి వాళ్ళ పొలం ఉంటే
2 ఎకరాలు ప్లస్ అడిషనల్ గా ఇంకో 1/2 ఎకరా కూడా సర్వే చేస్తున్నారు. ఆమె పొలం 2 ఎకరాలు, మా పొలం 2 ఎకరాల పొలము. అడిషనల్ గా ఇంకొక 1/2 ఎకరా కూడా సర్వే రాళ్ళేసి అది శివాయి. ఆమె రీసెంట్ గా వచ్చి మా పొలంలో కాకుండా ఆమె పొలం కొన్నింది, అయితే ఆమె పొలంలోకి వచ్చి దిగాలి. వేరే వాళ్ళ పొలంలో ఎక్కడ నాటు మొత్తం పీకేసింది. కొలిని పొలం కూడా ఆమెకి తెలియదు 30 సంవత్సరాల నుంచి. ఏ సర్వే నెంబర్లు వేయించుకొని దొంగతనంగా రిజిస్ట్రేషన్లు చేపించుకొని మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది. మాకు రిజిస్టర్ డాక్యుమెంట్ మాకు ఉంది. గవర్నమెంట్ వాళ్ళకి సర్వే చెప్పి ఈ సర్వే నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోమంటే వాళ్ళు సర్వే చేసిన తర్వాతే మేము పొలం కొనుక్కున్నాం. కొనుక్కున్న తర్వాత ఈ రోజు అదే గవర్నమెంట్ వచ్చి ఆ సర్వే నెంబర్ నీది కాదు, నీకు ఆమె కోర్టు ఇచ్చింది అని చెప్పి అదే గవర్నమెంట్ అంటుంటే మేము ఇంకెక్కడికి వెళ్ళాలి? ఈమె కుప్ప కాన్సర్ ఆమెకి వీళ్ళకి ఎటువంటి వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ప్రాబ్లం వల్ల ఏమంటే ఆమె దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆమె సర్వే నెంబర్లో ఫస్ట్ 6 ఎకరాల 50 సెంట్లు భూమి అండి ఇది. దానికి ఒకే సర్వే నెంబర్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ములు ఏమంటే డివైడ్ చేశారు దాన్ని. 2 ఎకరాలు 2.5 ఎకరాలు డివైడ్ చేశారు. అందులో 4 ఎకరాల భూమి మేము కొన్నాము. అప్పుడు సర్వే నెంబర్ 20 సంవత్సరాల కింద ఆమె వేరే సర్వే నెంబర్లో చేయించుకుంది. మేము ఈయన దగ్గర కొన్న దగ్గర 15 సంవత్సరాలు మేము సర్వే చేసి మా పొలంకి పలానా సర్వే నెంబర్ నుంచి గవర్నమెంట్ చెప్తే మేము సర్వే చేసి రిజిస్ట్రేషన్ మేము చేసుకున్నాం. ఈ రోజు అదే గవర్నమెంట్ అధికారి మాకేం చెప్తున్నారంటే మీ సర్వే నెంబర్లో తప్పు. ఈవెన్ ఎస్ఐ గారు కూడా నేను పోలీస్ స్టేషన్ పిలిపించినప్పుడు మీ సర్వే నెంబర్లు వేరు, ఈ సర్వే నెంబర్లు వేరు, మీరు వెళ్తున్న మీ సర్వే నెంబర్లు వెళ్ళి మీరు కోర్టులో గెలుచుకున్నారు. కోర్టులో గెలుచుకోవాల్సిన అవసరం ఏముందండి? నా పొలం అమ్మినావి నా పక్కన ఉంది. ఆమెను పొలం అమ్మినామని ఎవరినో తీసుకువచ్చి ఒక గవర్నమెంట్ అధికారి ఆమెను ఎంక్వైరీ చేయాలి. నా పొలం అమ్మినామని నేను తీసుకువచ్చాను, ఆమె ఉంది, ఆమెకి ఎలా వచ్చింది, ఆ పొలం ఉందని మొత్తం చెప్తున్నారు. ఎటువంటి ఇది లేకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇదంతా చాలా గ్యాంబ్లింగ్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఆమెకి ఇది చేస్తూ మా రాజకీయ నాయకులు నాకు అలా చేశారు ఇలా చేశారు అని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. సార్ ఇది మేము మా నాన్న పసుపు కుంకానికి 2 ఎకరాలు కొనిచ్చారు సార్. ఇక్కడ కొనిస్తే అది మేము మా పాప పెళ్ళికి నేను అమ్మేశాను సార్. మస్తానికి అమ్మేశాను, పటాన్ మస్తానికి అమ్మేశాను సార్. కుప్ప కామేశ్వరం వచ్చి ఇది ఇబ్బంది పెడుతుంది సార్ వీళ్ళని. దానికి నేను వచ్చాను. దీనికి ఏం సంబంధం లేదు సార్, దానికి దీనికి సంబంధమే లేదు అసలుకి. ఆమె కావాలని వచ్చి ఇబ్బంది పెడుతుంది. వాళ్ళు భార్య భర్త తొగులు వల్ల వచ్చి ఇబ్బంది పెడుతుంది. 15 సంవత్సరాలు అయింది సార్ మస్తానికి. నాకు పసుపు కుంకానికిగా ఇచ్చాడు సార్. ఈ 2 ఎకరాలు రాసిస్తే అది మా బాబు మేము కొలతలేసి ఆ 2 ఎకరాలు కొలతలేసి సర్వే చేసి మా బాబు రిజిస్టర్ చేసుకున్నాను. నేను రిజిస్టర్ చేసుకొని ఆ 2 ఎకరాలు మా పాప పెళ్ళికి అమ్మేసినాయి. 15 సంవత్సరాలు అయింది మా పాప పెళ్ళికి. నాకు అవి కొనిచ్చి 1986లో కొనిచ్చాడు మా డాడీ పసుపు కుంకానికి. కామేశ్వరమ్మకి అస్సలు సంబంధం లేదు సార్. వాళ్ళు భార్య భర్తలతో వాళ్ళ నా మీద పట్టారు సార్. దంపూరు మొదట గోల్కొండ. నా పేరు ఎస్కే నజరు భాష. ఈ పొలం వరకు ఈ దేవస్థానం గడపంలో వాస్తాం. ఈరోజు సుమారు 30 సంవత్సరాలు అంతకుముందు కౌలు చేసుకుంటున్నారు. తర్వాత ఇల్లు కొనుగోలు చేసుకుంటున్నారు. అతను వాళ్ళ నాయన లేడు, చనిపోయాడు. ఈ పిల్లకాయని ఇబ్బంది పడుతున్నారు. అది పక్కన కుప్ప కామేశ్వరం కూడా ఉంది, దేవస్థానం కూడా ఉన్నారు. ఇక్కడ పొలం కొనుక్కొని వాళ్ళు సాగు చేసుకుంటుంటే ఈ మధ్యలో ఈ కుప్ప కామేశ్వరం ఆమెకు ఇబ్బంది పడుతుంది. ఇది ఏమైనా కరెక్ట్ కాదు. తగిన న్యాయం చేయించాలని ఎమ్మెల్యే గారిని కలెక్టర్ గారిని కోరుతున్నాను. ఇటు ఎంఆర్ఓ కూడా కరెక్ట్ కాదు, ఇటు పోలీసు కూడా ఇది సివిల్ మ్యాటర్లు రావడం కరెక్ట్ కాదు. ఇదేమైనా న్యాయం, వాళ్ళకి న్యాయం చేయమని కోరుతున్నాను. వీళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు పొలాన్ని? వీళ్ళు 7-8 సంవత్సరాలు మా కౌలు చేశారు. తర్వాత వీళ్ళు కొనుక్కున్నారు. వీళ్ళు కొని 15 సంవత్సరాలు అయింది. ఆమె ఇప్పుడు వచ్చి ఆమె ఇంతకుముందు ఏమన్నా వచ్చి ఇక్కడ పొలం ఉందని చెప్పి ఏమన్నా వచ్చిందా? ఈడక మటుకు రాలేదు. ఎంఆర్ ఆఫీస్కి తిరుగుతున్నాను. అది ఆయనకి వీలు పడలేదు, ఆయనకి ఇక్కడ ఇది కాలేదు. అప్పుడు ఆ రోజు ఏమంటే ఉన్న వాస్తవాన్ని చూపించి నాతో కూడా మాట్లాడింది ఆమె. అమ్మాయి నీకు ఎట్లా వస్తుంది, నువ్వు ఎక్కడ ఎవరు తెలియదు ఈ గ్రామంలోనూ, నీ అక్కడ గంగపాట మీరు తగాదబడి ఇక్కడికి వచ్చి మీరు ఇది అవుతున్నారు. పొలం అమ్ముకోపోయేదానికి దేశానం పొలం అమ్ముకోపోయింది. ఆ పొలం నాది అంటున్నావు, అది కరెక్ట్ కాదు అని చెప్పారు.
మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన GNT రోడ్, సుళూరుపేట.